ఈ ఏప్రిల్ మాసం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారి గ్రహస్థితి చూస్తే చతుర్థంలో శని, రాహు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. పంచమంలో రవి ఉన్నాడు. 6లో గురువు ఉన్నాడు. అట్లానే కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. కేతు 10వ స్థానంలో ఉన్నాడు. కొంత అనుకోకుండా వీళ్ళకి ఈ యొక్క కేతు 10లో ఉండటం వల్ల చేసే వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, క్రమేణా మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఉన్నట్టు ఊహించినట్టుగా కొన్ని మార్పులు చేర్పులతో మంచి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత శని వీళ్ళకి చతుర్థంలో ఉండటం వల్ల సొంత బంధువుల వైరంతో ఎక్కువగా ఉంటారు. తర్వాత జ్ఞాతుల వల్ల వైరం, వాళ్ళ ఏడుపు వీళ్ళకి బాగా తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఒకళ్ళు ఉన్నత స్థాయిలోకి ఉంటే ఇంకోళ్ళు ఏడుస్తూ ఉంటారు అనేది సహజంగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఇబ్బందులు అవుతాయి. తండ్రి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లానే తల్లికి కూడా సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే శుక్రుడు చతుర్థంలో నూతనమైనటువంటి పరిచయాలను ఏర్పడడం అవకాశం ఉంటుంది. తద్వారా వాడు వ్యాపారంలో మంచి మేలుకొల్పు ఉంటాయి. బుధుడు చతుర్థంలో నీచస్థితిలో ఉండడం వల్ల బుద్ధిమాంద్యం అంటే ఆలోచనా క్రమం తగ్గడం, ఆలోచన విధానాలు కొన్ని మార్పులు రావడం జరిగే అవకాశం ఉంటుంది. పంచమంలో రవి ఉండడం వల్ల ప్రభుత్వ మూలకంగా ఉండే లాభాలు అధికంగా ఉంటాయి. ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి గుర్తింపు అనేది ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి గుర్తింపు అనేది అవకాశంగా ఎక్కువగా గోచరిస్తుంది పంచమంలో రవి ఉండటం వల్ల. కాబట్టి ఈ పంచమంలో రవి ఉండడం వల్ల సంతాన సంబంధించినటువంటి వారికి కూడా సంతానానికి సంబంధించి అనుకూలమైన కాలంగా చెప్పబడుతుంది. తర్వాత గురువు కూడా వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు. ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవడం మంచిది. విపరీతం ఓవర్ వెయిట్ కానీ యాసిడిటీ కానీ లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. కుజుడు 8మంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యకరమైన నియమాలు పాటించడం మంచిది. అనారోగ్యం వచ్చే మితిమీద భోజనం కానీ, మితిమీరినటువంటి ఎక్కువగా శాతం తీసుకోవటం భోజన పదార్థాలు కానీ, ద్రవ పదార్థాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మితమైన ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిది. అట్లాగే కొన్ని వీళ్ళ మీద నేరారోపణ చేయటం, వీళ్ళ మీద అపవాదాలు నెప్పటం అని జరిగే అవకాశం ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత వీళ్ళకి అట్లానే ఈ యొక్క కేతువు 10లో ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో ఉద్యోగం ఉండకపోవటం, అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవటం, ఎంత చేసినా ఇంతేనా లాభం అని అనుకోవటం, మనసులో చింతనాభావం, లేదా ఇంకోటి మారుదామా అని ఆలోచనలో ఉండటం లాంటివి జరిగే అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటాయి. విద్యార్థులైతే ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులైతే ఎలా ఉంటుంది? విద్యార్థులకి కొంత డిస్టెన్షన్, పాస్ మార్కులు చాలా బాగానే ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. విద్యార్థులకు పాస్ అవుతారు. సరగా బొటాబొట్టిన మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులైతే ఎలా ఉంటుంది? వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపూరితమైన వ్యాపారాలు జరిగే అవకాశం ఉంటుంది. మంచిగా నైస్గా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మీరు దగ్గరుండి చూసుకోవటం అనేదే మంచిది. మీరు ఎక్కడ ఉండి వ్యాపారం జరుగుతుంటే అది కరెక్ట్ కాదు. మంచి ఫలితాల కోసం ఎవరిని ఆరాధించాలంటారు గురువుగారు? విష్ణు సహస్రనామం చేసుకోవటం, అలానే దత్తాత్రేయ స్వామి ధ్యానం చేసుకోవటం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం లాంటివి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే.